మండుతున్న ఎండలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అగ్నిగుండంగా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో అత్యధికంగా 44.3 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. నిర్మల్ జిల్లా ముజ్గిలో 44.3 డిగ్రీలు, వంకులంలో 44.1 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర, దస్తూరాబాద్, కుంటాలలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక తలమడుగు, బేలలో 44 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి. ఎండల దాటికి తట్టుకోలేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఎండల తీవ్రతపై మరింత అప్డేట్స్ అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిప్పుల వర్షం కురుస్తుంది. ముఖ్యంగా రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల ఏవైతే ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎండలు మండుతున్నాయి, మరొక వైపు వేడి గాలు వీస్తున్నాయి. ఏదైతే నిర్మల్ జిల్లాలోని నిర్మల్ జిల్లా కుంటాలలో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదేవిధంగా బైన్సాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో 43.7 డిగ్రీలు, సాత్నాలలో 43.6 డిగ్రీలు, జైనత్లో 43.6 డిగ్రీలు, అదేవిధంగా కొమరంభీం జిల్లా ఏదైతే రెబ్బెన మండలం వంకులంలో 43.7 డిగ్రీలు, సిరుపూటిలో ఏదైతే 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఎవరైతే రాకపోకలు సాగించే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎండలు తీవ్రత పెరుగుతుంది, మరొక వైపు కొలిమి నుంచి ఏ విధంగా అయితే ఒక వేడి గాలి వస్తుందో అలాంటి వేడి గాలిని మరిపించే విధంగా వేడి గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి గాలులు వీస్తాయి, ఆ గాలులు ఏదైతే ఈ ప్రాంతానికి ఉత్తర భారతదేశం నుంచి వచ్చే ఏవైతే గాలులు ఉన్నాయో ఆదిలాబాద్ నుంచి వీస్తుంటాయి. ముఖ్యంగా ఆ ప్రభావం అంతా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పడుతుందని ఏదైతే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతలు గతంలో ఎప్పుడూ చూడలేదు. ముఖ్యంగా ఈ పరిస్థితులు కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ పనులు చేసే రైతులు కానీ అదేవిధంగా కూలీలు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఏదైతే పరిస్థితుల్లో పంట పొలానికి వెళ్దామన్నా అదేవిధంగా వ్యవసాయ పనులు చేద్దామంటే కూడా ఒక గండంగా మారింది. ఏ పనులు చేసుకోలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ఎక్కడ చూసినప్పుడు కూడా ఏదైతే మనం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చౌరస్తాలో ఉన్నాం, అదేవిధంగా ఈ చౌరస్తా నుంచి ఎవరైతే వెళ్ళే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఎండల తీవ్రతతో తాము తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్న ఏదైతే తలపై గుడ్డను కట్టుకున్నారో అదేవిధంగా టవల్స్ను కట్టుకున్నారు. అయితే ఎట్లా ఎండల తీవ్రత ఉంది అనే అంశాన్ని వారినట్టు తెలుసుకుందాం. అన్న, ఎట్లా ఉంది ఎండలు? బాగా ఉంది సార్, ఎండ బాగుంది, బాగా వేడి గాలులు వస్తున్నాయి సార్. ఎండకు వెళ్ళాలంటే భయం పడుతున్నాయి సార్. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు? వెళ్తున్న సందర్భంగా వేడి గాలులతో ఎట్లాంటి అవస్థ పడుతున్నారు? బరంపూర్ నుంచి వస్తున్నా సార్ ఇక్కడ ఆదిలాబాద్. ఎట్లా రోడ్డు మీద వెళ్తుంటే నిప్పుల వర్షం కురుస్తుంది అని అనిపిస్తుందా? నిప్పుల వర్షం కురిసినట్టు అనిపిస్తున్నది సార్, నిప్పులలో ఉన్నట్టే అనిపిస్తున్నది. ఏమైనా పనులు చేసుకునే పరిస్థితి ఉందా ఈ సందర్భంగా? చేయరాదు సార్, ఇంత ఎండ ఉంటే చేయరాదు, అసలే చేయరాదు. ఇంతటి ఎండలు ఎప్పుడైనా చూసారా మీరు? ఇప్పటిదాకా అయితే చూడలేదు సార్, ఈ సంవత్సరం ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఏం పని చేస్తుంటారు? పని చేసే సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? వ్యవసాయం చేస్తారు సార్, వ్యవసాయం పని చేస్తారు. ఎండపూట కనీసం వ్యవసాయ పనులకు కూలీలు పిలుస్తూ వస్తున్నారా? రాకులేదు సార్, బాగా ఇబ్బంది. కూలీలు రాకులేదు, కూలీలు వచ్చేడుతుంటే డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు సార్. ఎండల గండం ప్రాణ గండంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అన్న చెప్తున్నారు. ముఖ్యంగా బరంపూర్ గ్రామానికి సంబంధించిన అన్న ఆదిలాబాద్ ఏదైతే ఒక పని నిమిత్తం వస్తున్నానని చెప్తున్నారు. ఈ విధంగా ఎవరైతే పనుల నిమిత్తం వస్తారో వచ్చే వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, ఎండల గండం దడబుట్టిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయిలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే కొంతమంది అస్వస్థత బారిన
పడుతున్నారు, ఆసుపత్రి పాలవుతున్నారు. వడదెబ్బకు గురై చికిత్స పొందుతున్న పరిస్థితులు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏ పనులు చేసుకుందామంటే కూడా చేసుకోలేని పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజర్షి షా కూడా ఒక అప్రమత్తతను ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ కూడా 10 గంటల నుంచి 3 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళవద్దు, ముఖ్యంగా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఏదైతే ప్రజల్ని కోరడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయో ఆ ఆసుపత్రుల్లో కూడా ఎవరైతే అస్వస్థకు గురవుతారో వారికి వైద్యం అందించడానికి కూడా అలర్ట్గా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వైద్య శాఖను అప్రమత్తం చేయడంతో పాటు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎండకు బయటకు వెళ్ళదు, తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ వెళ్ళినా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.